హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోటా ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే కార్తిక్ గారు. సార్ 2 days బ్యాక్ మనం చూసినట్టయితే SSMB 29 మూవీ స్టార్ట్ అయింది. సో గ్లోబ్ ట్రోటింగ్ అంటున్నారు. సో ఎగ్జాక్ట్గా దాని మీనింగ్ ఏంటి అని అది పక్కన పెడితే మనం ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటాం ఏంటంటే నెక్స్ట్ హాలీవుడ్ సినిమా లెవెల్లో మన తెలుగు సినిమా ఉంది అని. కానీ ఇప్పుడు చూస్తే నాకు తెలిసి హాలీవుడ్ లెవెల్ కాదు, టాలీవుడ్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనిపించింది. ఎందుకంటే RRR అక్కడ అంతటి పెద్ద ప్రపంచం సృష్టించింది. ఇప్పుడు హాలీవుడ్ ప్రొడక్షన్స్ కూడా మన వైపు చూడటం స్టార్ట్ అయ్యింది, అంటే కొలాబరేట్ అవ్వటం మనతో పాటు. సో మీకు ఎలా అనిపిస్తుంది చేంజ్ అండ్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా? ఇప్పుడు గ్లోబ్ ట్రాటింగ్ అనేది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రదేశాలు తిరగడం లేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల ప్రదేశాలు షూట్ చేయడం అనేది. ఓకే. సో ఈ సినిమాకి ఆ స్పాన్ ఉంది. మనం వింటున్నది ఏంటి అంటే ఏదో అడ్వెంచర్ సినిమా జోనర్ వింటున్నాం. ఇండియానా జోన్స్ అంటున్నారు, ఆ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ జోనర్ అంటున్నారు. ఆ కైండ్లో మరి అలాంటి విదేశాలను తిరిగే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళు ఎక్కడ షూట్ చేస్తారన్నదే మనం వీ హ్యావ్ టు వెయిట్. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి చేరింది అంటే ఇప్పుడు ఒక మాట చెప్పేది ఏంటి అంటే మనం ప్రతిదీ హాలీవుడ్తో కంపేర్ చేసుకుంటాం. ఎందుకంటే హాలీవుడ్ సినిమా అనేది మనలాగే అది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్డ్ అయిన ఫిల్మ్, కానీ వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుంది, వరల్డ్ వైడ్ రీచ్ ఉంటుంది. అందువల్ల హాలీవుడ్ సినిమా అనేది ఒక బెంచ్ మార్క్ అయింది మనకి. మన తెలుగు సినిమా అనేది లిమిటెడ్, ఇదివరకు తెలుగు మాట్లాడే ప్రాంతాలకే లిమిటెడ్ రిలీజ్ ఉండేది. ఇప్పుడు అది రకరకాల భాషల్లోకి అనువాదం అవుతుంది, లేక ప్యారలర్గా వేరే లాంగ్వేజ్లో కూడా షూట్ చేస్తున్నారు. అందువల్ల ఇతర లాంగ్వేజ్కి రీచ్ అయ్యి వరల్డ్ వైడ్ రీచ్ అయ్యి పోటీ పడిన స్థాయికి ఉంది. ఇది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 40-50 ఏళ్ల క్రితం హాంకాంగ్ సినిమాలు, తైవాన్ సినిమాలు మన తెలుగులో తెగ ఆడేసేవి. డబ్బింగ్ సినిమాలు ఒక బ్రూస్లీ, తర్వాత సింథియా ఖాన్, జాకీ చాన్, వీళ్ళందరి సినిమాలు మన తెలుగులో చూసాం. దానికి కారణం ఏంటంటే హాంకాంగ్ సినిమాలు కూడా మన తెలుగు నాట వచ్చి రిలీజ్ అయ్యాయి. అందులో ఉండే యాక్షన్ కావచ్చు, కంటెంట్ మనకు అలా ఇష్టపడడం చూసాం. అలాగే తెలుగు సినిమా తాలూకు కంటెంట్ అంటే మేకింగ్ స్టాండర్డ్స్, స్పాన్, స్టోరీ టెల్లింగ్ అవన్నీ కూడా వేరే ప్రాంతాల ప్రజలకు కూడా నచ్చుతున్నాయి. ఓకే. సో ఇండియన్ సినిమాని ఇదివరకు కొంతమంది దర్శకులు తీసుకెళ్లారు ఆ స్థాయికి. అంటే రాజ్ కపూర్ సినిమాలు రష్యాలో ప్రదర్శితం అయ్యాయి. శేఖర్ కపూర్ ఆస్కార్కి వెళ్ళాడు. అలాగే ఎల్జిబెత్ అనే హాలీవుడ్ సినిమాతో ఆయన టై అప్ అయ్యి తీసాడు ఆయన. అలా చాలామంది దర్శకులు ఉన్నారు మన ఇండియన్ డైరెక్టర్స్. ఇప్పుడు రాజమౌళి గారు అంటే బాహుబలి సినిమాతో వేరే దేశాల్లో కూడా మన తెలుగు సినిమా స్టాండ్ ప్రూవ్ చేశారు, జపాన్, చైనా ఇలాంటి ప్లేస్. అలాగే RRRతో హాలీవుడ్ రేంజ్కి ఆయన సినిమాని ప్రమోట్ చేశారు. ఆస్కార్ బరిలో నిలిచింది, బెస్ట్ వర్జన్ సాంగ్ అవార్డు గెలుచుకుంది. అందులో ఒక అటెన్షన్ అనేది రాజమౌళి గారి మీద ఏర్పడింది. ఇప్పుడు స్పీల్బర్గ్ లేదా జేమ్స్ కెమెరూన్ ఇలాంటి డైరెక్టర్లు అందరూ కూడా మన తెలుగు వాళ్ళకి కూడా చాలామంది సినిమా లవర్స్కి పరిచయం, సామాన్య ప్రజలు తెలియకపోవచ్చు వాళ్ళ పేరు. సో అలాగా ఒక తెలుగు సినిమా రాజమౌళి గారి పేరు వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కూడా తెలియడం అనేది డెఫినెట్గా ఒక అచీవ్మెంట్. అది మనం అందరం సంతోషించాల్సిన విషయం. ఎస్ సార్. ఎందుకంటే మెల్ గిబ్సన్ గారు ఒకప్పుడు ఆయన కలిస్తే చాలా అనుకునేవారంట ఆయన చూస్తే రాజమౌళి గారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కన్వర్జేషన్ కానీ అదంతా మనం చూసాం. సార్ అసలు నాకు అంటే మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా మొత్తం అంతాను, సో రాజమౌళి గారికి మిగతా డైరెక్టర్స్కి ఏం డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంది? అంటే ఒకటి ఆయనకు దొరికిన బ్యాకింగ్, ఆయన ప్రొడ్యూసర్స్ అఫ్కోర్స్ రాజమౌళి గారి ఐడియా నచ్చు ఆయన మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సినిమా మీద ఆయన సోబి ఆర్లగడ్డ గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, ఆర్కా మీడియా కావచ్చు, తర్వాత దొరికిన దానయ్య గారు కావచ్చు, లేక వీళ్ళందరూ ఇప్పుడు దొరికిన KL నారాయణ గారు కావచ్చు, రాజమౌళి గారి పేరు మీదే బ్రాండింగ్ ఉంది, మార్కెటింగ్ జరుగుతుంది. కానీ ఆయన నమ్మి అన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అదే సార్. సో అలాంటి బ్యాకింగ్ ఆయనకు దొరికింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది హీరోలు ఏంటి అంటే ఒక 3 నెలలు 6 నెలల మించి ఒక క్యారెక్టర్ మీద ఉండలేరు. అంటే ఫిజికల్ స్ట్రెయిన్ కాదు, మెంటల్గా ఒకే క్యారెక్టర్లో ఏళ్ల తరబడి ట్రావెల్ చేయడం వాళ్ళకి ఇబ్బంది. ఆర్టిస్ట్ ఉన్నవాడికి ఎప్పటికప్పుడు చేంజెస్ కోరుకుంటాడు. అటువంటిది రాజమౌళి గారి మీద నమ్మకంతో స్టిక్ అనే ఉంటున్నారు 2-3 ఏళ్ళు కూడా ప్రాజెక్ట్కి. సో రాజమౌళి గారి విజన్కి నమ్మి పెట్టుబడి పెడుతున్న నిర్మాతలు, ఆయన నమ్మి చేసిన హీరోలు కూడా దానికి కారణం. ఇలాంటి సపోర్ట్ మిగిలిన డైరెక్టర్లు కూడా లభిస్తే వాళ్ళు ఇలాంటి మ్యాజిక్స్ చేస్తారేమో. ఓకే. ఇప్పుడు సుకుమార్ గారు నమ్మి అల్లు అర్జున్ గారు చేశారు 5 ఏళ్ళ పాటు పుష్ప 1, పుష్ప 2. ఆ సినిమా కూడా కలెక్షన్స్ వైజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. సో నేనేది ఏంటంటే ఒక విజన్కి అంటే భయపడతారు చాలామంది. ఈ కథకి ఇంతకు మించి ఖర్చు పెట్టడం రిస్క్ ఏమో, ఈ ఐడియాని అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో రిసీవ్ చేసుకుంటారు లేదని. సో అలాంటి భయాలు అనేవి ఆయన తీసేశారు రాజమౌళి గారు. తను తీసేసి
వాళ్ళని భయపడదని నిర్మాతలు ఆర్టిస్టులు నమ్మేలా చేయగలిగారు. అదే ఆయన సక్సెస్ కారణం. ఓకే సార్. సార్ ఇంకో చిన్న డౌట్ నాకు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇప్పుడు పుష్పనే తీసుకుందాం సార్. అంటే పుష్ప నాకు తెలిసి బయట పెద్ద హిట్ నార్త్లో, అంటే ఇక్కడ అంత ఆడింది కానీ బట్ నార్త్లో అంటే వచ్చిన కలెక్షన్స్ ఇక్కడ రాలేదు సార్. కానీ మనకది నార్మల్ సినిమా, కానీ వాళ్ళకి మాత్రం అది ఒక పెద్ద ఒక పాన్ ఇండియా మూవీ లాగా దాన్ని ఒక హిట్ చేయడం జరిగింది. సో అంటే ఎందుకు మన అంటే అక్కడ తగ్గింది అనుకోవాలా, లేకపోతే మన ఇది పెరిగింది అనుకోవాలా? అంటే ఒకటి ఏంటంటే మనం చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం, బాలీవుడ్ సినిమా మాస్ మసాలా రుచి మర్చిపోయింది. ఇప్పుడు సాఫ్ట్ ఫుడ్ తింటున్న వాడికి హఠాత్తుగా ఒక స్పైసీ బిర్యానీ దొరికింది అనుకోండి, వాళ్ళు లొట్టలేసుకు తింటాడు. మన కమర్షియల్ సినిమాలు, ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ తీసిన కమర్షియల్ సినిమాలు అనేవి మిగిలిన ప్రాంతాల్లో బాగా నచ్చుతున్నాయి. పుష్ప కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, కాంతారా మాస్ అనలే కానీ ఒక మాస్ ఎలిమెంట్ ఉన్న కథ అది సార్, అది కావచ్చు. ఇప్పుడు మన ఈ మధ్య మలయాళం రిలీజన్ మార్కో కావచ్చు. సో ఇవన్నీ కూడా అందులో వైలెన్స్, యాక్షన్, ఒక రస్టిక్ డ్రామా అనేవి నార్త్ ఆడియన్స్కి బాగా నచ్చుతున్నాయి. అదే సార్. అంటే అక్కడ సింగిల్ థియేటర్స్ ఎక్కువ. బాలీవుడ్ ఏమైపోయిందంటే మల్టీప్లెక్స్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్ఆర్ఐల్ని దృష్టిలో ఉంచుకొని సినిమా కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఓకే. ఇదివరకు ఇండియాలో మొత్తం మీద మాస్ సినిమాలు తీసేది ఎక్కువ హిందీ, తర్వాత తెలుగు, తమిళ్. అంటే అప్పుడు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్న సిన్హా ఇలాంటి హీరోలు అందరు చేసినన్ని మంచి మాస్ మసాలా సినిమాలే. నాకు తెలిసి కర్ణ అర్జున్, షారుఖ్ అక్కడితో ఆగిపోయింది. తర్వాత ఇంకా లవ్ స్టోరీ పట్టుకున్నారు. లవ్ స్టోరీస్ వైపు ట్రావెల్ అయ్యారు. అది అంటే ఎన్ఆర్ఐ వరల్డ్ వైడ్ మార్కెట్ పెరిగింది. దాన్ని క్యాప్చర్ చేయడం కోసం పెద్ద పెద్ద ఫ్యామిలీస్, వాళ్ళ మధ్య లవ్ స్టోరీస్, ఎమోషన్స్ చెప్పడం, ఫారిన్ లొకేషన్స్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ రుచి మరికి సింగిల్ థియేటర్ ఆడియన్స్ వాళ్ళు వదిలేశారు. ఓకే. సో అది ఫుల్ఫిల్ చేస్తున్నాయి సౌత్ ఇండియన్ ఫిల్మ్స్, అందువల్ల వాళ్ళకి విపరీతంగా నచ్చుతున్నాయి. ఒక్కసారిగా సౌత్ వైపు తిరిగిపోయింది మొత్తం. వాళ్ళు పాన్ ఇండియా సినిమా అనేది ఈ ఊర్లో బాగా ఆడింది, ఆ ఊర్లో బాగా మనం కౌంట్ చేయకూడదు. ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేసింది అనేది లెక్కలు తప్పితే ఒక థియేటర్లో ఒక 100 రూపాయలు వచ్చి ఉండొచ్చు, ఇంకో థియేటర్లో 1000 రూపాయలు వచ్చి ఉండొచ్చు. అదే సుకుమార్ గారు ఒక సందర్భంలో చెప్పారు సార్, హిందీలో రిలీజ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదంట, అంత హోప్స్ కూడా లేవంట. కానీ లాస్ట్ మినిట్లో ఎవరో ఒక సలహా ఇచ్చారని చెప్పేసి పుష్ప పార్ట్ 1 అక్కడ రిలీజ్ చేస్తే అసలు వీళ్ళకి మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్.